నా తల్లి తెలిపిన నా గురుదేవుని ఆజ్ఞానుసారముగా అర్ధరాత్రి సమయమునే పైనమై ఈ మహారణ్యము చేరుకుంటుంది. అదిగో ఆ కనిపించే పూల పొదలు నాకు ఇష్టమైన పూలు కోసుకుని ఇప్పుడే బయలుదేరదునుగాక. ఆహా, ఇది ఏమి చిత్రము! ఇప్పుడు కనిపించిన పూల పొద అంతలోనే మాయమైనది. నేనేమైనా భ్రమపడితినా, లేక నా గురుదేవులు నన్ను పరీక్షించుటకై ఇట్లా కనిపింపు చేసి మళ్ళీ మాయంపు చేసినాడా? కానీ ఇంకొలిది దూరము చూచుతా, ఏదైనా పూల పొదలు కనిపించునేమో.
ప్రాంతంలో ఒంటరిగా నీవెంత దుఃఖించున్నాను. నిన్ను ఓదార్చు వారు ఎవరు లేరు జగ. సమయం వృధా వచ్చినది. ఏమీ గాఢప్రమైన చీకటి. ఇంతలోని అయ్యో తండ్రి, నా తల్లి తెలిపిన నీ ఆజ్ఞానుసారముగా అర్ధరాత్రి సమయమునే పైనమై రాళ్ళనక గుట్టలనక వాయువేగమున దేహమునే మరిచి ఎంతో దూరము నడిచి ఉన్నట్లయితేనే కాని 8 మైళ్ళు మాత్రమే నడవగలిగితేనే ఈ కొద్ది కాలములు మనగాన పల్లెకు వెళ్ళి దేవదారి పుష్పములు కోసుకుని రేపు మధ్యాహ్నము దడుపుడిపే కందిమలయ్యపల్లి చేరేదేవు. ఇదంతయు కానిపోని పని. నీవు పరమ చండాలుడు, పావనముకు గోపాదులు భక్షించు వంశమున జయించిన వాడు. నీకా జీవన్ముక్తి, నీకా పరిచ రహస్యము. చెయ్యి పాపి, గురుదేవుని కోరిక నేను బ్రతుకుని కంటే చచ్చడియ మేలు, చచ్చడియ మేలు. దుఃఖించుతున్నాడే బాలక, ఎవరు నాయన నీవు? స్వామి, నేను శ్రీ 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 విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రియ శిష్యుడనైన సిద్ధైన స్వామి. నా దేవదేవులు నేటి మధ్యాహ్నము జీవ సమాధితో కూర్చుందరు స్వామి. కాగా బనగాలపులకు దేవదార పూలకే వెలుచుండగా అక్కడక్కడ పూల పొదలు కనిపించి మాయమవుచుండగా అనేక కష్టములకు గురి దారి సాగక పూలు దొరకక ఏమీనో దిక్కుతోచిన స్థితిలో ఇలా దుఃఖించుచున్నాను స్వామి, దుఃఖించుచున్నాను. అయ్యయ్యో నాయన, ఎక్కడ బనగానపల్లి, ఎక్కడ కంది మల్లయ్యపల్లి నాయన. ఈ కొద్ది సమయంలో నీవు బనగానపల్లి చేరగలవా? చేరలేవు. నేను ఒక్క చదువు పైమతి లేబుదు నువ్వు చేయగలవా నాయన? అదేమిటో శీఘ్రముగా సెలవు ఇవ్వండి స్వామి. అదిగో అట చూడము, అక్కడ కనిపించే పూల పొదలు చేరి ముళ్ళు లేని చెట్లు ఆకులు 3 పిడుకుళ్ళు కోసుకొని అవిని జోలిందు ఉంచుకొను. అవే పల్లె విధములయ్యే పూలుగా మారవా? తప్పక మారును, తప్పక. స్వామి, మీరు తెలిపిన విధముగానే నా గురుదేవులు నిత్యముగా అవతార పురుషుడు. ఇప్పుడు కనిపించిన సాధుభంగులు అంతలోనే మాయమైనవి. తండ్రి విరాట స్వరూప సాధు రూపములు కనిపించి